ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 5వ తేదీ ఆదివారం రోజున మీరు ఎదుర్కోబోయేటువంటి కొన్ని సంఘటనల గురించి ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవాలండి. అలాగే ఈ రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా మీరు ఈ రోజున మధ్యాహ్నం మీరు వినబోయేటువంటి వార్త అయితే సామాన్యమైనటువంటి వార్త కాదనే చెప్పాలండి. ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఇలా మీకు ఎదురు కాబోయేటువంటి ప్రతికూల అనుకూల సంఘటనల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి. అసలు ముఖ్యంగా రేపటి రోజున చెప్పాలి అంటే అసలు ఏ విధమైన మార్పులను మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఆ యొక్క ఫోన్ కాల్ మీకు ఎందుకు రాబోతుంది, దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులు జ్యోతిష్యం చెప్పబడండి. గురుగారు శివరామదాస స్వామి గారు. మనం ఎక్కడున్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోళ్ళ మధ్య సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన యొక్క గురుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుండండి. మన యొక్క గురుగారిచే లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉన్నారు. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురువు గారిది. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. మేషరాశి అధిపతి కుజుడు. ఇక ముఖ్యంగా మీ గురించి చెప్పాలి అంటే సామాన్యులైతే కాదనమాట. అయితే ఎంత గొప్పవారంటే అంటే నీతి నిజాయితీ ఈ యొక్క రోజుల్లో ఎవరికైనా ఉన్నాయంటే ఖచ్చితంగా లేవని చెప్పుకోవాలండి. కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా అంటే నీతి నిజాయితీ పెట్టింది పేరుగా ఉంటారన్నమాట. మొట్టమొదటిగా చెప్పాలి అంటే మీ యొక్క పేరు చెప్పుకోవాలి. ఎందుకంటే నీతి నిజాయితీలో ఎక్కువగా మంచితనంతో ఉంటారు. ఇక ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అనేది కనుక మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా కొన్ని సందర్భాలను బట్టి మనం నిజంగానే మనం చెప్పుకునేటువంటి పనులు, చేసుకునేటువంటి మాటలు, అలాగే మీ యొక్క తెలివితేటలు ఎవరికైనా కానీ దేని గురించి అయినా కానీ తెలుసుకోవాలనేటువంటి తప్పన ఆశ్చర్యపోయేటువంటి మీ యొక్క విధానం అనేది, మీ యొక్క మౌనం, మీ యొక్క ఆలోచనలు చాలా అంటే చాలా అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయన్నమాట. వెనుక మనుషులు అంటే మనిషిని ప్రేమించిన, ఒక మనిషిని నమ్ముకున్నా కానీ ఒక మాట మీద నిలబడి ఉంటారండి. కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తులను అయితే చాలా అరుదుగా చూస్తున్నాం. కానీ మీరేంటంటేనండి ఎక్కడో వేళ్ల మీద నోటికో కోటికో లెక్క పెట్టుకోవాల్సిన వ్యక్తులని చెప్పాలి. అయితే మీరు ఒక మాట అయితే ఖచ్చితంగా ఏదైనా కానీ ఒక సహాయం అనేది చేయాలనుకున్నా కానీ, ఒక మాట అనేది ఇచ్చినా కానీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అన్ని రకాలుగా కూడా ఆ యొక్క పనికి సిద్ధంగా ఉంటారనమాట. అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారని, పనుల్లో కూడా ఆచరణలో పెడుతూ ఉంటారండి. అయితే మీరు ఆచరించేటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి సందేహం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఇక మీరు చాలా అంటే చాలా ప్రత్యేకంగా ఉండేటువంటి వ్యక్తుల్లాగా కూడా నలుగురులో చెప్పుకునే విధంగా ఉంటారండి. మీ యొక్క రూపలావణ్యం చాలా బంగారంగా ఉంటుందన్నమాట. చాలా ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యంతో ఉంటారు. పైకి కొంచెం గంభీరంగా మీరు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క మనసుపై వెన్నెపూస లాంటిదని చెప్పాలండి. అలాగే మీకేంటంటే ఏదైనా కానీ చెయ్యాలి అని చెప్పేసి అనిపిస్తే మీ యొక్క మనసుకు ఒకవేళ అనిపించింది అనుకోండి, వెంటనే దాన్ని చేసేస్తూ అంటారు. అది మంచా చెడ ఇటువంటివి అన్నీ కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు అయితే మీరు తీసుకున్నటువంటి ఫాస్ట్ నిర్ణయాల వల్ల కూడా ఏంటంటే మీ యొక్క జీవితం అనేది కొంత తారుమారు అవుతూ ఉంటుందన్నమాట. అయితే కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మీకు నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయండి. అయితే ఈ రోజుల్లో మీకు ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఒక ఫాస్ట్ డిసిషన్ వల్ల అవతల వ్యక్తులు కూడాను మీకు విబద్ధంగా పెడుతూ ఉంటున్నారు. అది కూడాను ముఖ్యంగా మీ యొక్క శత్రువులకు అంటే అవతల వారు ఈ రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడాను చాలా ఎక్కువగా నిరుత్సాహపరిచే విధంగా కూడా మీరైతే తీసుకుంటారన్నమాట. కొన్ని నిర్ణయాలు అనేవి మీ యొక్క శత్రువుల గుండెల్లో అంటే వారు నిద్రపోనివ్వకుండా చేయబోతున్నాయి. అలాగే ఈ రోజున మీరు ఏదైనా కానీ ఒక విషయం అంటే ఒక సెలెక్ట్ చేసేటువంటి ఏదైనా వస్తువును కానీ బట్టలు కానీ అవతల వ్యక్తులు ఆశ్చర్యపోయే విధంగా నలుగురికి చెప్పుకునే విధంగా కూడా ఉంటాయన్నమాట. ఇక మీ యొక్క భార్యాభర్తల విషయాల్లో కొన్ని చిన్నపాటి సమస్యలు అనేవి కూడా తప్పకుండా మీకైతే జరగబోతున్నాయండి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కూడా మీ మధ్య కొన్ని విషయాల్లో ఆందోళన కలిగించవచ్చును. అలాగే మీ మధ్య మరింత ఎక్కువగా గొడవలు కూడా దారితీయవచ్చును. కాబట్టి ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్త. ఇక ఊహించని విధంగా మీరు ఈ విషయాల్లో దెబ్బ పడబోతుంది. ఇక మీ యొక్క శత్రువులకు ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయాలు అనేవి కూడా
చాలా నిరుత్సాహపరిచే విధంగా ఉంటాయని కూడా చెప్పి మనం చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా చాలా అద్భుతంగా దారితీసే విధంగా కూడా ఉంటుందన్నమాట. దైవానుగ్రహం అనేది కూడా ఈ రోజున మీకు నిండుగా ఉంటుందండి. అలాగే చెప్పాల్సి వస్తే ఈ రోజున మీకు కుటుంబానికి కూడా చాలా గౌరవం ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. అలాగే మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు కూడా పూర్తిగా అంతా కూడా అర్థం చేసుకుంటారన్నమాట. మీకున్నటువంటి ప్రేమ అమూల్యమైనటువంటి మీకున్నటువంటి అనురాగము వెలకట్టలేనిది అని చెప్పేసి మిమ్మల్ని అయితే ప్రశంసల వర్షంతో అందరూ కూడాను చాలా బాగా అద్భుతంగా అర్థం చేసుకుంటారు. అలాగే పాత స్నేహితుల్ని ఈ రోజున మీరు కలుస్తారండి. మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య అద్భుతంగా ఉంటుంది. అంటే మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యాలతో అందరినీ కూడా ఎక్కువగా గొడవలు పడకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి మీరు కూడా కోరుకుంటారు. ఈ రోజున మీ యొక్క జీవితంలో సక్రమంగా నిలబెట్టుకోబోతున్నారు. ఎక్కడ ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ఒత్తిడులు కానీ గర్వపడకుండా ఈ రోజున పీస్ఫుల్గా ఈ రోజున మీకు అంతా కూడా గడవసిపోబోతుంది. ఇక ఈ రోజున మీ యొక్క ఆనందమయం చేసుకోబోతున్నారండి మీ యొక్క జీవితాన్ని. ఇక ఒకరి యొక్క ప్రమేయం అనేది కూడా లేకుండా మీ యొక్క జీవితం అంతా కూడా కలవబోతుంది అన్నమాట. అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, లేదంటే తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా ఈ రోజున మీ యొక్క జీవితంలో అనూహ్యమైనగా కలవబోతున్నారు. అది చెడు దిశగానా లేదంటే ఈ రోజు అంతా కూడా శుభప్రదంగా అనిపిస్తుందా? కాబట్టి ఈ యొక్క రాశి వారు కొంత అప్రమత్తంగా కూడా ఉండాలని కూడా చెప్పుకోవచ్చండి. జ్యోతిష శాస్త్ర సైతం చెప్పబడుతుంది. మరి ఈ రోజున మీ యొక్క జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా కూడా ఉండబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తప్పకుండా తీసుకోవాలండి. అలాగే ఈ రోజున ఏంటంటే మీకు ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. మరి అంతేకాకుండా ఒక వ్యక్తి యొక్క సలహాలు అనేవి కూడా ఈ రోజున మీకు బాగా ఉపయోగపడబోతున్నాయి. చాలా రోజుల నుండి ఆ వ్యక్తి మీతో మాట్లాడకుండా ఉంటున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే తిరిగి వారు మీతో మాట్లాడే ప్రయత్నాలు అవకాశాలు ముమ్మరంగా కొనసాగిస్తారన్నమాట. అలాగే వారు ఇచ్చేటువంటి సలహాల వల్ల ఈ రోజున మీకు అంతా కూడా మంచి అనేది జరగబోతుందని కూడా చెప్పుకోవాలి. చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ అనేది బయట పెట్టడము ఇటువంటివి అన్నీ కూడా చాలా ఉత్సాహాన్ని మీ యొక్క మనసును ఇంత కూడా అంటే ఆనందంతో నిండిపోబోతుంది. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉండేటువంటి ప్రేమను కూడా వారితో చెప్పుకుంటారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంతో మీ యొక్క మనసు అనేది చాలా అద్భుతంగా ఈరోజు తేలిగబడబోతుంది. ఇక అలాగే మీరు ఈ రోజున ఈ యొక్క నూతనమైనటువంటి కొన్ని వస్తువులను కొన్ని వస్త్రాలను కొనుగోలు చేస్తూ ఉంటారండి. ఎంతో గొప్ప ఆనందమైనటువంటి రోజుగా కూడా ఈ రోజు అయితే మీకు అనిపిస్తుంది అన్నమాట. ఇక ఈరోజు శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాలు అంటే శ్రమతో కూడినటువంటి మీ యొక్క పనులు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. మీరు అందుకోబోతున్నారు కూడా. అంటే సహచరుల యొక్క సహాయ సహకారాలు అనేవి కూడా ఈ రోజున మీకు చాలా కీలకంగా మారిపోబోతున్నాయి. కొత్త అవకాశాలు అనేవి ఈ రోజున మిమ్మల్ని పలకరించబోతున్నాయండి. ప్రయాణాలు కూడా ఎంతో శుభప్రదంగా ఉంటాయి. ఇక ఈ రోజున మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా తప్పకుండా లలితాదేవి యొక్క ఆరాధన అనేది కూడా మీకు చాలా అద్భుతంగా శాంతిని రాజయోగాన్ని సూచిస్తుంది. పూర్తిగా ఈ రోజున అదృష్టం అంతా కూడా మీ వైపే చూస్తుందండి. కాబట్టి లలిత సహస్రనామ చదువుకోవడం గణనీయమైనటువంటి గొప్ప లాభాలు గౌరవాలు దక్కించుకుంటారు. కుటుంబం సలహాల యొక్క సూచనలు కూడా మీకు మరింత అధికంగా ఆనందాన్ని కలిగిస్తాయండి. ఇక అలాగే ఆదాయం అనేది కూడా గణనీయంగా పెరగడం చూస్తారు. భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి కొత్త ప్రణాళికలు మీకోసం భవిష్యత్తు కోసం చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక ఈ రోజున విష్ణు భగవాను యొక్క పూజ కూడా మీకు తెల్లని పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. మీరు వ్యాపారంలో కనుక ఏదైనా కానీ కొత్త విషయాలు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోకపోతే మీరు ఎవరితో అయినా కానీ వ్యాపార భాగస్వామిగానే ఉంటారు కదండి. కొత్తగా ఎవరితో అయినా కానీ వ్యాపారము అనేది కుదుర్చుకోవడం అని చెప్పేసి అనుకుంటే ఆ యొక్క వ్యక్తులతో కొంత జాగ్రత్త అనేది తీసుకుంటూ ఉండండి. అలాగే వారితో ఏదైనా కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ లేదంటే వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా కానీ రేపటి రోజున కాకుండా ఎప్పుడైనా కానీ వీలు చూసుకొని కాసేపు అంటే మంచి రోజు అనేది చూసుకొని మీరు వారితో కొంచెం సేపు మాట్లాడి అన్నీ ఓకే అని చెప్పేసి మీ యొక్క మనసుకు అనిపిస్తేనే అప్పుడే స్టార్ట్ చేయండి. ఇక అలాగే ఎవరిని కూడా ఎక్కువగా అసలు నమ్మకండి. ఎక్కువగా కూడా నమ్మకాన్ని అనేది పెట్టేసి వారితో అంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా బయట నుండి అమౌంట్ అనేది తెచ్చివ్వడం కానీ లేదంటే షూరిటీ సంతకాల విషయాల్లో ఇటువంటివి అన్నీ చేయడం వల్ల కూడా మీకు మంచి అనేది జరగదనమాట. ఇక అలాగే మునుముందు రోజుల్లో ఇటువంటి కాదని చెప్పేసి ఎవరిని కూడా నిర్ణయాలు అనేది గౌరవించకుండా మీకు మీరుగా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా ఈ రోజున మీకు కొన్ని సమస్యలు అనేవి తెచ్చుకుంటారు. కాబట్టి ఈ విషయాల్లో కూడా తస్మత్ జాగ్రత్త. ఇక అలాగే ఈ రోజున మీకు చేసుకునేటువంటి పనుల్లో గొప్ప మార్పు అనేది కనిపిస్తుందండి. ఇక ఈ రోజున మీరు పాటించవలసినటువంటి మంత్రం ఓం గం గణపతియే నమః అనేటువంటి గణపతి యొక్క
యొక్క నామాన్ని అయితే ఈ రోజున పఠిస్తే వ్యాపారంలో మంచి మంచి లాభాలు, అలాగే బయట మీరు మంచి మంచి ప్రశంసలు కూడా తప్పకుండా లభిస్తాయి. ఇక ఈ రోజున మీరు సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి. ఈశ్వర ధ్యానం అనేది కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఇక శత్రునాశనం అనేది తప్పకుండా జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి వివాహ జీవితానికి సంబంధించి చాలా అద్భుతంగా కూడా ఈ రోజున అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి. ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి గొప్ప రోజుగా చెప్పుకోవచ్చండి. ఇక ఈ యొక్క వివాహానికి సంబంధించిన జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు సాయంత్రం లోపు ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా కూర్చొని చక్కగా ఒకరినొకరు చెప్పుకోవడం వల్ల కూడా మీ యొక్క విభేదాలు అనేవి కూడా దూరమయ్యేటువంటి అవకాశాలు అనేవి ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి తరపున, లేదంటే మీ యొక్క ప్రేమికుడు ప్రేమికురాల తరపున కావచ్చు, మీకు ఉత్సాహాన్ని ఊరటను కలిగిస్తాయన్నమాట. ఇరువురి మధ్య ఉన్నటువంటి విభేదాలు తప్పకుండా ఈ రోజున దూరం అవుతాయండి. బంధాలు బలపడతాయి. అలాగే మీ యొక్క తోబుట్టువులకు ఎవరైనా కానీ సహాయ సహకారాలు చేయవలసి వస్తే ఈ రోజున మీరు చేసేటువంటి సహాయం అనేది మీ యొక్క జీవితంలో మర్చిపోయే విధంగా కాకుండా తప్పకుండా వారిని అయితే ఆదుకునే దిశగా అయితే మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న సహాయం అనేది కూడా వారి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. అలాగే వారు కూడా మిమ్మల్ని మునుముందు రోజుల్లో అంటే మీరు చేసేటువంటి సహాయం గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. అద్భుతంగా అన్ని రంగాల వారికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి రోజుగా ఈ రోజు అయితే చెప్పుకోవచ్చండి. పరిస్థితులు అన్నీ కూడా ఈ రోజున మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త కొత్త లాభాలు కనిపిస్తాయి. కాబట్టి ఏదైనా కానీ వ్యాపారం అనేది మొదలు పెట్టుకోవాలి అనుకుంటే ఈ రోజు కాకుండా రేపు అయితే ఎప్పుడైనా కానీ మీరైతే మంచి రోజుగా చూసుకొని ఇక ఈ రోజున మీ యొక్క సమస్యలు అనేవి కూడా కొన్ని తెచ్చుకునేటువంటి మాత్రం మీరు తప్పకుండా ఈ రోజున వారితో కూడాను అంటే మీరు ఏదైనా కానీ గొడవలు అనేది పెట్టుకోవాలని చెప్పేసి మీకు ఏదైనా తెలియనటువంటి విషయాలను వ్యక్తులతో అనవసరమైనటువంటి సంభాషణలతో కానీ అనవసరమైనటువంటి చర్చలను కానీ నడిపిస్తే ఇటువంటివి అన్నిటినీ కూడా మరి మీరైతే తెచ్చుకోకండి గొడవలు అనమాట. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకైతే దూరంగా ఉండండి. మునుముందు రోజుల్లో మీరైతే చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా సానుకూలంగా నడవాలి అంటే ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి ఒక్క మంచి పని కూడా మీ యొక్క భవిష్యత్తులో ఏదో ఒక విధంగా మీకు కావాల్సినటువంటి సహాయాన్ని ఆ యొక్క భగవంతుడు అందించే విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి. అది మీ యొక్క కుటుంబానికి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా ఇలాంటివన్నీ రంగాల వారికి సంబంధించినటువంటి చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అన్నిటిలో కూడా విజయం అనేది తథ్యం. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నటువంటి విషయాల్లో అంతా కూడా మీరైతే జాగ్రత్తగా తీసుకోండి. లలిత సహస్రనామం పఠించడం, అలాగే విష్ణుదేవుని యొక్క ఆరాధన, శివారాధన, సూర్య నమస్కారాలు ఈ విధంగా అయితే మీరు గణపతి యొక్క మంత్రము చదువుకోవడం వల్ల కూడా మీకు ఏంటంటే ఈ రోజున శాంతి సౌఖ్యంతో పాటుగా ఇంట్లో కూడా చాలా అద్భుతంగా మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. అలాగే టీవీలో కానీ ఫోన్లో కానీ లలిత సహస్రనామాలు ప్లే చేసుకోవడము, చక్కగా ఇంట్లో అంతా కూడా లలిత సహస్రనామము ప్రతిధ్వనించే విధంగా చూసుకోవడం, ఇలా ఈ రోజున చక్కగా మీ యొక్క జీవితం అంతా కూడా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇక అలాగే బయటకు వెళ్ళే ముందు తప్పకుండా అమ్మవారిని అయితే కుంకుమను అయితే నుదురుని ధరించండి. మరి ఈ విధంగా ధరించి వెళ్ళడం వల్ల ఈ యొక్క రాశివారు ఈ రోజున మీకు జరగబోయేటువంటి ప్రతి ఒక్క అంశాల గురించి కూడా ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నానండి. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.